వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోయామని బిజినపల్లి మండలానికి చెందిన రైతులు వాపోతున్నారు. దళారులు చేసిన మోసం పట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయల మేర నష్టపోయిన వందలాది మంది రైతులకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. రైతుల వద్ద ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ దిక్కుతోచని స్థితిలో దళారులకు అమ్మి మరింత మోసపోయినటువంటి పరిస్థితి మనం గత రోజుల నుంచి కూడా చూపిస్తూ ఉన్నాము. ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో దళారులకు ధాన్యం అమ్మి ప్రభుత్వం సకాలంలో కొనకపోవడంతో దళారులను ఆశ్రయించిన వాళ్ళంతా కూడా వాళ్ళు మోసపోయినటువంటి పరిస్థితి. ఆ దళారులు ఇప్పటివరకు కూడా దొరకలేదని చెప్పేసి ఎన్నో ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. తిరగని ఆఫీసు లేదు, అంటే ఏ అధికారిని కూడా అడగకుండా ఉండలేదు. ప్రతి సోమవారం కూడా ప్రజావాణి వద్దకు వస్తూ ఉన్నారు, అనేక కార్యాలయాలు తిరుగుతూ ఉన్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకు మాత్రం అమ్మిన ధాన్యం పైసలు ఎవరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి, ఎవరైతే మోసం చేసిండ్రో రైతును వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆ ఫలితం ఏం కనిపించలేదు, ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. వాళ్ళు నష్టపోయినటువంటి ధాన్యానికి సంబంధించిన డబ్బులు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. పెద్ద మనిషి, అసలు ఏం జరిగింది? ఎన్ని రోజులకి వెళ్ళి తిరుగుతూ ఉన్నావు? ఏంది పరిస్థితి? ఇంతమంది కూడా తిరుగుతూ ఉన్నారు. 2 నెలలు అవుతుంది సార్, 2 నెలలు అవుతుంది వడ్లు అమ్మి. శివాజీ అరవింద్ 2 నెలలు అవుతుంది అమ్మి. 15 రోజులకు చెక్ ఇస్తా అన్నాడు, చెక్ ఇచ్చిండు. 12 గంటలకు 11 గంటలకు మేము వచ్చినాము. 9:30 వరకు 11 గంటల వరకు మీకు చెక్ ఇస్తా అన్నాడు, చెక్ ఇచ్చిండు, పరారు అయ్యిండు. ఇంకా అదే ఇంకా నుంచి మళ్ళీ మాకు అవగాహన కల్పించడమే లేదు. ఇక ఎందుకు అసలు ఏం జరిగింది? ఎంత ఎవరెవరు తిరుగుతున్నారు? పోలీసులతోటికి, ఎమ్మెల్యే తోటికి, మన కలెక్టర్ ఆఫీస్, ఎమ్మెల్సీకి, అందరికి ప్రభుత్వంతో తిరిగితే కూడా మాకు అవగాహన ఇంతవరకు ఏది బయటికి దృష్టికి రాలేదు. ఇంకా వాళ్ళ అవగాహన నుంచి చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. అంటే ఎంతమంది దాదాపు రైతులు ఉండొచ్చు, ఎన్ని లక్షల డబ్బులు ఉండొచ్చు, తర్వాత ఎవరెవరు చుట్టూ తిరిగిండ్రు, మోసం చేసిన వాళ్ళు ఎవరు? శివాజీ అరవింద్ అని 3 వచ్చిండ్రు సార్. అతనికి వచ్చి వడ్లు మాకు అప్పుడు వానలు వచ్చినాయి కాబట్టి ఈ డబ్బున గవర్నమెంట్ కాంట పెట్టలేదు. కాంట పెట్టినందుకు వాన వచ్చినందుకు ఈ ప్రైవేట్ ఆయన వచ్చి నేను తీసుకుంటామా ఎమ్మడే మీకు 15 రోజులకే డబ్బులు ఇస్తా అంటే మేము వడ్లు జోకినాం. నాకు 3,50,000 రాలి సార్. అంతా కౌలు భూమి. అప్పుడు పిండి దొరకక 550 రూపాయలకు ఒక సంచి తీసుకొచ్చి వేసినాం వీరిగే. 1100 పెట్టి ఒక మంచికి నాటేపించిన 50,000 నాటికే అయినాయి. మట్టంగా కౌలు భూమి. కౌలు కట్టలేని కౌలు భూమి కూడా ఇవ్వలేదు ఇప్పుడు మేము. మాకు ఇంతవరకు అంటే మేము పోలీస్ స్టేషన్కి వేసినాక మళ్ళీ 2 నెలలు అవుతారు కాబట్టి మేము అంతవరకు నెల అయింది. మళ్ళీ 2 నెలలు అవుతారు కాబట్టి పోలీస్ స్టేషన్కు ప్రతి దినం తిరిగినాం. వస్తాయి అమ్మ చెప్తాం అన్నారు. ఇంతవరకు అంటే లేదు. ఎమ్మెల్యే సారుడికి వచ్చి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో దానిలో బాధ్యతలు అందరిని తోలుకొచ్చి దీనిలో బొక్కలేయండి, చెప్పండి వాళ్ళకి రైతులకు మీకు చెప్తామమ్మా 15 రోజుల్లో మీకు న్యాయం చేస్తామని అన్నారు. 15 రోజులు అది మళ్ళీ నెల అయిపోయింది. మాకైతే ఇంతవరకు అయితే ఏం లేదు. మళ్ళీ ఇలా కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా 2-3 సార్లు వచ్చినాం. మళ్ళీ మేము ఎవరికి చెప్పాలన్నా ఏం చేయాలో మాకు అర్థం అవుతలేదు. మీరు మందు తెచ్చుకుంటే తాతారు, కొండపోతారు, కాగితం రాస్తారంటే ఎన్నో అవుతున్నాయి అమ్మ, ఇట్లా ఏం జరుగుతుంది అంతే అవుతుంది అని చెప్తారు. మేము స్టేషన్కి పోతే కూడా అప్పులు ఇంతవరకు ఉంటే వరి కోత మిషన్ వేయలేదు. మేము నాటుకులు కూడా అన్నీ మిత్తికే సార్ మేము తెచ్చింది. ఇంతవరకు ఉంటే పిండి సంచులు ఆయనకి వేయలేదు, వరి కోత మిషన్కి వేయలేదు, దున్నె కిరాయి వేయలేదు, ఎవరికి అసలు ఒక్క రూపాయి వేయలేదు సార్. మాకు అప్పుల మాట ఇంటికాడ వచ్చి కూర్చుంటారు, మమ్మల్ని ఆనందింటారు సార్. తిరగనీకి ఇక వస్తున్నాము ఈడికి ఆడికి ఓరుకోరం కలసలేక 10 ఊర్లో 6 ఊర్లలో 7 ఊర్లో ఉన్నాం. ఆడికి ఈడికి తిరగలేక ఓరుకోరం కలుసుకోలేక ఆడికి తిరిగి మాకు చక్కెర వచ్చి ఎవరైనా దాస్తామో తెలుస్తలేదు సార్. మాకు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు. మళ్ళీ ఏం చేస్తారు? ఈ 15 రోజులు 20 రోజులు నెల ఉడికి వెళ్ళిపోతుంది సార్. మాకు ఏమి దాని గురించి చెప్తలేరు సార్. ఇక మేము రైతులు ఎవరైతే ఈ వడ్లేసిన వాళ్ళం, మా ఇండ్లలో కానీ మా కుటుంబంలో ఏ జరిగినా
మా కుటుంబంలో ఏ గుండె నొప్పి వచ్చి ఏదొచ్చి చచ్చిపోయినా దీని గురించి అప్పుల గురించే కానీ ఏ రేషంలో మటకం కాదు. ఎవరు బాధ్యత దానికి బాధ్యతరా సార్? ఎమ్మెల్యే సార్, బిన్నపల్లి పోలీసులు, వీటికి కలెక్టర్ సార్, అందరూ దీని రాజకీయ అసలు కాదు మొత్తం సార్. మమ్మల్ని నష్టం చేసేది ఇప్పుడు ప్రభుత్వమే. మా జీవులు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మేము ఏమై చచ్చిపోయినా, ఇప్పుడు పోతా యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా వాళ్ళే, మా కుటుంబం మొత్తం వాళ్ళే సహకరించాలి సార్. ఏంటిది అసలు పరిస్థితి? దాదాపు వీళ్ళ ఎంబడి అంటే దాదాపు వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ మరి ఎంతవరకు ఈ న్యాయం జరుగుతూ ఉంది? ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, సకాలంలో కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది. అసలు ఎందుకు ఇట్లా జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎవరెవరిని కలిశారు, ఏం చెప్తా ఉన్నారు సార్? ఇది ప్రజాపాలన అయితే 100% కాదు సార్. ఎందుకంటే ఇవాళ జిల్లా పై అధికారులు, ఇంకా మీరు ఆలోచన చేయండి, పై అధికారులు అంటే అందుట్లో ఏ పొజిషన్లో ఉన్న అధికారులు డైరెక్ట్ మాట్లాడడానికి వెళ్ళి ఇక్కడ రైతులకు నష్టపోయినరు 3 నెలలు అవుతుంది, వాళ్ళకి న్యాయం చేయలేదు అని అడగడానికి వెళ్తే ఎవరైతే ముందరికి అయినరో వాళ్ళని ముందు బయటికి పంపించండి అది ఇది అని చెప్పి, అంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు రాజకీయ నాయకుల అది ఇది అని మాట్లాడి పోలీసులతోన మమ్మల్ని బయటికి గెంటించి మీరు ఎట్లా ముందరకు అవుతారు, మీరు రైతులు మీరే మాట్లాడుకోలేరా, ముందరకు ఒక లీడర్ అవసరమా మీకు అది అని చెప్పి ఒక పై అధికారులే మాట్లాడినప్పుడు, అయితే ఎవరైతే ముందరకు అవుతున్నారో వాళ్ళనే బయటికి గెంటేపించిండ్రు అంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజా పరిపాలన ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి పోతున్నాం, కలెక్టర్తో వెళ్తున్నాం, ఎక్కడెక్కడైతే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో అన్ని డిపార్ట్మెంట్లకు కలుస్తున్నాం. రైతులు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, నకిలీ విత్తనాలు అమ్మిన వాళ్ళని తీసుకుపోయినాం, బొక్కలు వేసినామన్నారు, వాళ్ళు మళ్ళీ యథావిధిగా షాపులు తెరుచుకొని అవే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. ఇదే రైతులు నకిలీ విత్తనాలు అంటే వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చినాక కూడా నష్టపోతున్న రైతులు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజల పరిపాలన ఎట్లా అవుతుంది? ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని, ఇవాళ నేను చెప్తున్నాను కదా సార్, నాగర్ కర్నూలు జిల్లాలో మిద్దె రవి అనేట ఆయన 3 నెలల నుంచి ఇదే రైతులకు అండగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరికి అధికారులకు అది ఏం జరుగుతుందో కానీ ప్రతి అధికారికి ముందర ఒక రవి అని పిల్లాడు వస్తాడు, ఆ పిల్లని ఒకరిని పక్కకు జరిపితే రైతులందరూ చిల్లపొలం అవుతారు. వాళ్ళకి ఎట్లన్నా చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లోపలికే పోయినాం మేము, రవి అనేటోని ఒకరిని తీసుకొస్తే రైతులు ఆడు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎవరు అంటే నేను క్లియర్ అడిగేది ఈ ప్రభుత్వాన్ని నేను ఏమడుగుతున్నా అంటే, ఎవరు అడిగితే వాళ్ళని పక్కకు పెట్టేయాలా, ఎవరు అడిగితే వాళ్ళని బెదిరియాలా? ఇవాళ ఎవరైతే క్వశ్చన్ చేసిండ్రో నేను ఇంటికి వెళ్ళేలోపు డిపార్ట్మెంట్ వాళ్ళని దించవచ్చు అంటే వాళ్ళకి అథారిటీ ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వాళ్ళని బయటికి పంపించుడు, బెదిరించుడు ఇది సరైన పద్ధతి కాదని నేను క్లియర్ చెప్తున్నా. మీరు అవగాహన కల్పించండి. అవగాహన కల్పించి, ఇదే ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, ప్రజలకు అవగాహన కల్పించి మీరు ఎప్పుడైతే సంచులు ఇచ్చి వాళ్ళకు ఒడ్లు కొంటారో అప్పుడు ఖచ్చితంగా మోసపోకుంటుండ్రి. మీరు సరైన టైంలో ఒడ్లు కొనకుండా ఏం చేయకుండా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి వేస్తే వాళ్ళ చేత మోసపోయిన తర్వాత మీరు వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న రైతులకు మద్దతు ఇస్తలేరు. వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి ఎవరెవరు సోషల్ వర్కర్స్ ముందలకైతే వాళ్ళని బెదిరించమని మీరు డైరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది? ప్రజల పరిపాలన ఎట్లా అవుతుంది? నేను క్లియర్గా చెప్తున్నా, ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముందలుండి చెప్తున్నా, రేపు పొద్దుగాల నా మీద ఏ చిన్న కేసు అయినా ఎక్కడన్నా తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఇది అధికారులు అందరూ కలిసి చేసినారని మేము క్లియర్ చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో వస్తే క్లియర్గా ప్రజలను అడిగి చూడండి. మేము లోపలికి వెళ్తే డైరెక్ట్గా మీరు ఏం అధికారం ఉంది, మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి పోలీసులను పెట్టి మమ్మల్ని దొబ్బిచ్చే పరిస్థితి ఎందుకు? మీరు సమాధానం చెప్పండి క్లియర్గా. డబ్బులు ఏదైనా సార్, మేము అనుకుంటున్నది ఏంటంటే కార్యాచరణ ఖచ్చితంగా నడుస్తుంది. ప్రజలందరి మద్దతుతో రోడ్డు మీదకైనా బరాబర్ వస్తాం. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే ఈసారి వేరే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ వ్యాప్తంగా నడుస్తుంది. పై అధికారులు ఎవ్వరు మమ్మల్ని ఆగం చేయాలని చూసినా కూడా మేము ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగానే ప్రయత్నం చేస్తాం. మొత్తంగా చూసినట్టయితే రాజకీయాలు పక్కన పెట్టేసి ఎవరైతే రైతులు మోసం చేశారో, ఒకవేళ ప్రభుత్వం సకాలంలో వీళ్ళకి అవగాహన కల్పించి సకాలంలో ధాన్యం కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చే కాదు. నిన్న మన నకిలీ డిఏపి అమ్మిన వాళ్ళను జైలుకు పంపామని చెప్పేసి వాళ్ళు తెల్లారే రోడ్లపైకి వచ్చారు. కానీ ఇన్ని రోజులుగా 3-4 నెలల నుంచి మోసపోయి ప్రతి ఆఫీస్ చుట్టూ, ప్రతి అధికారి చుట్టూ, ప్రతి రాజకీయ నాయకుని చుట్టూ తిరిగినా కానీ ఎవరు కనికరించలేదని చెప్పేసి ఇప్పటికే పిల్లల పెళ్లిళ్ళు పెట్టుకున్నాము, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము, పైసకు గోస తీస్తూ ఉన్నాం, కానీ మా గోస ఎవడు పట్టించుకోవట్లేదని చెప్పేసి అందుకే కలెక్టరేట్ వద్దకు వచ్చాము. రాబోయే రోజుల్లో మా డబ్బులు మాకు ఇప్పించకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి రోడ్లపైకి వస్తామని చెప్పేసి కూడా ఈ మోసపోయినటువంటి దళారుల చేత మోసపోయినటువంటి బిజినపల్లి మండలానికి సంబంధించిన రైతులు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.